తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. రాజధానికి భూములిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఉండవల్లి రైతులు. ఉండవల్లిలో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న బలవంతపు భూసేకరణ, భూ సమీకరణపై రైతులు సమావేశమయ్యారు. ఉండవల్లి గ్రామాన్ని రాజధాని గ్రామాల నుంచి మినహాయించాలని సమావేశంలో తీర్మానించారు. రైతుల దగ్గర నుంచి భూమి తీసుకోవడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న భూ సమీకరణ, భూ సేకరణపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు. డిమాండ్లు పరిష్కరించకుండానే రాజధానికి భూములు సేకరించడంపై ఉండవల్లి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తమ హక్కులను పూర్తిగా హరిస్తోందని భావిస్తున్న రైతులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు రాజకీయ న్యాయ పోరాటాలు తప్పనిసరని భావిస్తున్నారు. రాజధాని ముఖద్వారమైన ఉండవల్లిలో రైతులందరూ సమావేశమయ్యారు. అధికారులతో జరిగిన సమావేశాల్లో భరోసా లభించట్లేదని ఆవేదన వెలిబుచ్చారు. గ్రామ సభల్లో పాల్గొని తమ సమస్యలు విన్నవించుకుని అటు తర్వాత బాయ్కాట్ చేయాలని పలువురు రైతులు పిలుపునిచ్చారు. ల్యాండ్ పూలింగ్ని మా ఉండవల్లి గ్రామాన్ని ల్యాండ్ పూలింగ్ కానీ, భూ సేకరణ కానీ, భూ సమీకరణ కానీ మినహాయించాలని మేము రైతులు అందరం కూడా ఇక్కడ తీర్మానం చేసుకున్నాం. దీనికి ఇదే స్టాండ్ మీద వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వింటే విన్నారు. ఈ భూ సమీకరణ సేకరణ ఎత్తేసుకున్నారు. ఎత్తేసుకోకపోతే కనుక మేము కోర్టుల్ని ఆశ్రయిస్తామండి. భూ సమీకరణ మీద మేము కోర్టుకు వెళ్ళబోతా ఉన్నాం. పూలింగ్ అనేది వద్దు, భూ సేకరణ అనేది వద్దు. ఇక మాకు వాళ్ళకి ఇచ్చింది 50,000 ఎకరం ఉంది. ఆ 50,000 ఎకరంలోనే రాజధాని నిర్మాణం అది కట్టుకోవాలి, కానీ ఇవ్వనటువంటి సన్నా చిన్నకారు రైతుల మీదకి రావద్దని చెప్పి మేము కోరుకుంటాం. ఉండవల్లిలో 1100 ఎకరాలుంటే అందులో బడాబాబులు, వ్యాపారవేత్తలు 230 ఎకరాలు మాత్రమే ల్యాండ్ పూలింగ్ కు భూములిచ్చారు. 870 ఎకరాలు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఆ భూములకు భూసేకరణకు నోటీసులు ఇచ్చారు. అధికారులు ఉండవల్లిలో అంగుళం భూమి కూడా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. 870 ఎకరాల్లో సుమారు 1500 మంది రైతులున్నారు. గ్రామ సభకు ప్రతి కుటుంబం నుంచి అందరూ వస్తే వేలాది మంది అవుతారు. అందరితో పాటు మీకు కూడా నోటిఫికేషన్స్ ఇచ్చామండి. 29 గ్రామాల్లో మీ పూలింగ్కి మీరు వస్తే మీకు ప్లాట్ ఇస్తాం. అంతేగాని ల్యాండ్ అక్విజిషన్ నుంచి కానీ, ల్యాండ్ పూలింగ్ నుంచి కానీ మీ భూమిని తీసేయం. ఆయన కరాఖండికి చెప్పేశాడు ఆయన. సో దాన్ని బట్టి మేమేంటంటే మేము ఇక్కడ కూర్చొని నెక్స్ట్ మా ప్లాన్ ఏంటి, మేము ఆల్రెడీ 9.3 ఇచ్చాం. 20 తారీఖు గ్రామ సభ అన్నారు ఫస్ట్ సిఆర్డీ అధికారులు 20 తారీఖు అంటే మళ్ళీ వీళ్ళందరూ ఏదో మళ్ళీ ప్లాన్ చేస్తున్నారని చెప్పి ఆయన 29కి మార్చారు. పైనుంచి అటు అన్ని గ్రామాల నుంచి అబ్జెక్షన్స్ వస్తున్నాయి. సో ఉండవల్లి గట్టిగా ఉంది. ఇంకా రేపు మనం గట్టిగా వాళ్ళని ప్రశ్న చేయలేం, మనం వినాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే 29కి మార్చారు. రేపు 29 కూడా మాకు జరిగిద్దని గట్టిగా ఏం లేదు. ఈలోపు మేము కూడా రైతులందరం కూర్చుంటాం. మా గ్రామాన్ని ఎలా కాపాడుకోవాలో మేమందరం డిసిషన్ తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మేమైతే ఉండవల్లి భూముల్ని ల్యాండ్ పూలింగ్ నుంచి నోటిఫికేషన్, ల్యాండ్ భూ సేకరణ నుంచి కానీ దీన్ని తప్పించుకునే ప్రయత్నం మేము 100% చేస్తాం. న్యాయ పోరాటం చేస్తాం, ప్రజాపరంగా కూడా చేస్తాం. ఉండవల్లిలో 1000 మంది రైతులకు దేవాలయ భూముల్లో ప్లాట్లు కేటాయిస్తామని కొంతమంది రైతులను మభ్యపెడుతున్నారు. అక్కడ ఉన్నది 200 ప్లాట్లయితే 1000 మందికి ఎలా ఇస్తారో రైతులు ఆలోచించుకోవాలి. విభజించి పాలించాలనే సిద్ధాంతాన్ని రాజధాని రైతులకు వర్తింపజేయాలని ప్రభుత్వం, కొంతమంది నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిని తిప్పికొట్టాలని రైతులు నిర్ణయించారు. అనవసరంగా మాకు నిద్ర లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా సరే మేము దాన్ని ముందుకు వెళ్ళనయ్యం, మేము ఎదుర్కొంటానికి సిద్ధం. ఏదైనా సరే ఆ రోజు పవన్ కళ్యాణ్ వచ్చాడు. పవన్ కళ్యాణ్తో నేను మాట్లాడారు. కావాలంటే నా ఫోటోలు మొత్తం ఉంది, బయట ఉంది, ఇక్కడ ఉంది, ఉండవల్లేదు ఉంది, ఎర్రబాలేదు ఉంది. పవన్ కళ్యాణ్ ఇచ్చే తీసుకోండి, లేకపోతే వద్దని వదిలేశాడు ఆయన రోజున. ఇదే చెప్పాడు ఆయన మీటింగ్లో. మనసు పూర్తిగా రైతులు ఇస్తే తీసుకోండి, మీరు బలవంతంగా తీసుకోవద్దని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. అదే మాట మీద నిలబడతాం. ఆయన కూడా తీసుకొస్తాం. కావాలంటే రేపు పొద్దున్న మేము వదిలిపెట్టాం. పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ ఉప ముఖ్యమంత్రినే కానీ మేము వదిలిపెట్టే పనే లేదు. మా ఉండవల్లి కూర్చోబెట్టేది ఖాయం. అది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక గ్రామంలో ఎక్కువగా ఎంత మొత్తంలో రిజిస్ట్రేషన్ జరిగితే దాని ప్రకారం అవార్డు ప్రకటించాల్సి ఉంది. ఈ లెక్కన ఒకవేళ ప్రభుత్వం బలవంతంగా భూసేకరణకు వెళ్లినా రైతులకు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా న్యాయం జరగాలి. రాజధాని ప్రాంతంలో ఒక గ్రామంలో రైతులకు 2018లో ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. రైతులకు మొత్తం 9 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు ₹1 కూడా చెల్లించలేదు. భూములు ఇచ్చిన రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి ఇది అద్దం పడుతోంది. మా ఉండవల్లి గ్రామాన్ని ల్యాండ్ పూలింగ్ కానీ, భూ సేకరణ కానీ, భూ సమీకరణ కానీ మినహాయించాలని మేము రైతులు అందరం కూడా ఇక్కడ తీర్మానం చేసుకున్నాం. దీనికి ఇదే స్టాండ్ మీద వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వింటే విన్నారు. ఈ
భూ సమీకరణ సేకరణ ఎత్తేసుకున్నారు. ఎత్తేసుకోకపోతే కనుక మేము కోర్టుల్ని ఆశ్రయిస్తామండి. భూ సమీకరణ మీద మేము కోర్టుకు వెళ్ళబోతా ఉన్నాం. పూలింగ్ అనేది వద్దు, భూ సేకరణ అనేది వద్దు. ఇక మాకు వాళ్ళకి ఇచ్చింది 50,000 ఎకరం ఉంది. ఆ 50,000 ఎకరంలోనే రాజధాని నిర్మాణం అది కట్టుకోవాలి, కానీ ఇవ్వనటువంటి సన్నా చిన్నకారు రైతుల మీదకి రావద్దని చెప్పి మేము కోరుకుంటాం. మీ ఒక్కళ్ళమే త్యాగం చేయాలా? నారాయణ గారు లేదా చంద్రబాబు గారు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ త్యాగం చేయరు. వాళ్ళంతా లంక భూములు 900 ఎకరాలు కొట్టేశారు, మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు. త్యాగం మమ్మల్ని చేయమంటున్నారు. అప్పుడు 2 ఎకరాలు ఇస్తే అప్పుడు 2-3 ఏళ్ళు వచ్చినాయంట మా ముత్తాత ఇచ్చినప్పుడు. తర్వాత మా నాన్నగారు ఇచ్చినప్పుడు 2 ఎకరాలు ఇస్తే 40,000 వచ్చింది 1980లో. ఇప్పుడు 2 ఎకరాలకే వాళ్ళు ఇప్పుడు 2 ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ 2 ఎకరాలు 50 మంది పంచుకోవాలి. త్యాగం మమ్మల్ని చేయమంటున్నారు, వాళ్ళందరూ వాళ్ళు పంచుకుంటారు. నారాయణ గారు, చంద్రబాబు గారు, ఆఫీసర్లు వాళ్ళంతా కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకుంటారు. ఈ ఉండవల్లి నుంచి వైకుంఠపురం వరకు 50 గెస్ట్ హౌస్లు ఉన్నాయి కృష్ణాది ఒడ్డున, అన్నీ కమ్మవారియే. వాళ్ళు శుభ్రంగా అది నదీ పరివాహ ప్రాంతం ఎటువంటి కట్టడాలు కట్టకూడదు. 50 బిల్డింగులు కట్టారు, శుభ్రంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. దాని జోలికి పోవటంలా. ఇప్పుడు పోనీ ఈ రైతులంతా మీ పొలాలు పూలింగ్ తీసుకొని మాకు ఇమ్మనండి, మేము పండించుకుంటాం. అక్కడే బిల్డింగ్లు కట్టడానికి పర్మిషన్ ఉండదు, మేము వ్యవసాయం చేసుకుంటాం. ఇది తీసుకొని మాకు ఇమ్మనండి. వాళ్ళు త్యాగం చేయరు, త్యాగం మనమే చేయాలి. ఇది తొగ్గులకు పరిపాలనలాగా ఉంది. అయితే ఉండవల్లి పూలింగ్ ఇచ్చిన వాళ్ళు తీసుకోండి, ఇవ్వని వాళ్ళతో వదిలిపెట్టితే గవర్నమెంట్కి శ్రేష్టకరంగా ఉండిద్దని నా అభిప్రాయం. ఇచ్చిన వాళ్ళు తీసుకోండి. ఈ యువనాలకు ఇచ్చిన వాళ్ళకి అందరికి నోటిఫికేషన్ ఇవ్వడం అంత బాధాకరంగా ఉంది. జనాలంతా దీనివల్ల రివర్స్ అయిపోయి రెవల్యూషన్ వచ్చేటట్టుంది, గవర్నమెంట్కే వ్యతిరేకత వచ్చేటట్టుంది. అది కొద్దిగా గవర్నమెంట్ ఇంటెలిజెంట్ రిపోర్ట్ అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా రైతులందరూ మేము కలుసుకొని 100% కేసు ద్వారానే ముందుకు నడుద్దాం అనేది మా అభిప్రాయం. రైతులందరి అభిప్రాయం, నా ఒక్కడి అభిప్రాయం కాదు. ఊళ్ళో సీఎం గారు ఉండి మాకు ఎటువంటి డెవలప్మెంట్కి సహకరించాల. మినిస్టర్ గారు ఉండి మా ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు అయి ఉండి ఉండవల్లి అభివృద్ధికి ఏ విధంగా కూడా ఇప్పుడు కొండపురం పోక వాళ్ళకి 40,000 50,000 ఇచ్చేసి వితిన్ 2-3 monthsలో సేకరించేసి ఫ్లైఓవర్ కట్టేశారు. ఇక ఉండవల్లి ఊళ్ళోకి వచ్చేసి 500 మీటర్ల రోడ్డు వెడల్పు చేయించలేక రైతులను ఇబ్బంది పెడుతున్నారు, ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్నారు, విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. ఇదంత మంచి పద్ధతి కాదు. అసలు వ్యతిరేకంగా ఉండవాలి. ఒక కమిషనర్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, రైతులతోటి మాట్లాడకుండా డైరెక్ట్గా సేకరణకు నోటీస్ ఇవ్వడం అనేది మాకు నచ్చల, రైతులుగా మాకు నచ్చల. అందుకని మేము పూలింగ్కి వ్యతిరేకంగా కోర్టు ద్వారానే తెలుసుకుందాం అనేది రైతుల అభిప్రాయం.